నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురంలో గల ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో గాయపడిన వారు విశాఖపట్నంలోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అచ్యుతాపురం ప్రమాద బాధితులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 7 బాధితుల ఆరోగ్యం గురించి డాక్టర్ల దగ్గర నుంచి వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. కాగా అనకాపల్లిలోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో బుధవారం జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో ఇప్పటివరకు 17 మంది మృతి చెందగా మరొక 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ నెల 28వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలియజేశారు. 4500 కోట్ల నిధులతో నేరుగా పనులు స్టార్ట్ చేయబోతున్నట్లు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు ఒకేసారి నిర్వహించడం దేశంలో తొలిసారి. సాధారణ పంచాయతీల్ని స్వయం శక్తి పంచాయతీలుగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. పంచాయతీల్ని బలోపేతం చేయడం మా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. దేశ రాష్ట్ర అభివృద్ధిలో పంచాయతీలు కీలకంగా మారాలనేది నా ఆలోచన అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పరిచిన వెంటనే పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేస్తాం, ప్రభుత్వ పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకొస్తామని మాట ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం ఈ నెల 23వ తేదీన దేశంలో మునిపెన్నడూ లేని విధంగా, జరగని విధంగా రాష్ట్రంలోని 13,326 పంచాయతీల్లో 4,500 కోట్ల రూపాయల నిధులతో 87 రకాల పనులతో గ్రామాభివృద్ధి చెందేలా, 9 కోట్ల పని దినాలతో 54 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించేలా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేస్తున్నాం. దేశంలోనే పంచాయతీ వ్యవస్థను ప్రవేశపెట్టిన 2వ రాష్ట్రం మనదే. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి 3 దశాబ్దాలు దాటింది. ఇప్పుడు 2వ తరం సంస్కరణలతో పంచాయతీ మలిదశ విప్లవం మన ఆంధ్ర రాష్ట్రం నుంచే మొదలు పెడుతున్నాం. గత 3 దశాబ్దాలుగా ప్రతి స్వాతంత్ర దినోత్సవానికి, గణతంత్ర దినోత్సవ వేడుకలకు మైనర్ మేజర్ పంచాయతీలకు నామమాత్రంగా 100 రూపాయలు, 200 రూపాయలు మాత్రమే ఇస్తూ వచ్చారు. మనం తీసుకొస్తున్న పంచాయతీ సంస్కరణలో భాగంగా 100 రూపాయలను 10,000 రూపాయలు, 250 రూపాయలను 25,000కు పెంచి మా ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధిని చూపాం. ఆ సంస్కరణలు కొనసాగింపుగా గ్రామ సభలు నిర్వహిస్తున్నాం. గ్రామ సభ అంటే ఒక 10 మంది చేరడం కాదు, గ్రామాభివృద్ధికి బాధ్యత తీసుకోవటం, మన గ్రామాన్ని మనమే పరిపాలించుకోవడం. భారతదేశపు మూలాలు, జీవం, చైతన్యం మన పల్లెల్లోనే పదిలంగా ఉంటుందని మహాత్మా గాంధీ గారు చెప్పారు. అలాంటి పల్లెల బాగు కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సంకల్పంతో, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి నేతృత్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిత్వ శాఖ సారథ్యంలో సాధారణ పంచాయతీలను స్వయం శక్తి పంచాయతీలుగా. గుడివాడలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ ఇన్ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్ ఆదేశానుసారం ఘనంగా నిర్వహించారు. పట్టణ ప్రధాన కార్యదర్శి సాయిన రాజేష్, రూరల్ అధ్యక్షులు ఇంటూరి గజేంద్ర, టౌన్ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు, వీర మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని కేకును కట్ చేసి చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని, ఆయన మరిన్ని జన్మదినోత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. ఈ రోజున మా ఆరాధ్య దైవం
పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి 70వ జన్మదిన వేడుకలను మా జనసేన పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం జరిగింది. మరి మెగాస్టార్ చిరంజీవి గారి గురించి చెప్పాలంటే ఎన్ని పుస్తకాలు రాసినా చాలవని చెప్పాలి. ఆయన ఎన్నో శిఖరాలని అధిరోహించి ఎటువంటి సపోర్టు లేకుండా జీరోగా వచ్చి నేడు భారతదేశంలోనే అతి ముఖ్యమైన వ్యక్తుల్లో మెగాస్టార్ చిరంజీవి గారు ఒకరుగా కీర్తింపబడ్డారు. మరి మెగాస్టార్ చిరంజీవి గారు టూరిజం శాఖ మంత్రిగా కూడా చేయటం జరిగింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు చిత్ర పరిశ్రమలో లేని వారినే గాని అనారోగ్యం బారిన పడిన వాళ్ళకే గాని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేకమైన సహాయం వారికి లక్షల రూపాయలు అందించడం జరిగింది. చిరంజీవి గారు చేసే ఏ సాయమైనా కూడా చాలా గోప్యంగా ఉంచుతూ ఆయన ఎటువంటి కీర్తిని ఆయన ఆశించరు. ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలనే వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. శత్రువుని సైతం ప్రేమించేటువంటి వ్యక్తి మా మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన కేవలం ఒకటే చెప్తారు ప్రతి ఒక్కరికి కూడా, మనం ఎదిగేటప్పుడు ఎంతో మంది మురుగుతూ ఉంటారు, అవన్నీ కూడా పట్టించుకోకుండా జీవితంలో మన విజయంతోనే మన శత్రువులకి సమాధానం చెప్పాలని చాటి చెప్పినటువంటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. వారిని ప్రతి ఒక్కరి ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. ఆయన మెగాస్టార్ భారతదేశంలో ఎంతో మంది హీరోలు ఉన్నారు అన్ని భాషల్లో, కానీ ఆయన స్టైలే వేరు. ఎందుకంటే శత్రువుని కూడా చిరునవ్వుతో పలకరించే తత్వం ఎవరికి ఉండదు, అది మా అన్నయ్య సొంతం. అట్లాగే ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం ఆయన దగ్గరే అందరూ మేము కూడా నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే ఈరోజు యూత్లో కూడా మంచి వ్యక్తులుగా పెరిగే అవకాశం ఉంటుంది. అట్లాగే మెగాస్టార్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు, ఒకటి కాదు రెండు కాదు, ఈ రోజుకి వచ్చి ఆయన ఇంట్లో కొన్ని లక్షల రూపాయలు రోజు శరణార్థులకి వెళ్తా ఉంటాయి. ఎవరు అడగకపోయినా సరే సినీ కళాకారులకి ఎవరికి ఇబ్బంది వచ్చినా నేనున్నాను అన్నయ్య నన్ను ఆదుకోవడంలో ముఖ్యుడు. అట్లాగే భారతదేశంలో మన ప్రధానమంత్రి గారు కూడా చిరంజీవి గారిని సుప్రీం హీరో మెగాస్టార్ పద్మ విభూషణుడు చిరంజీవి గారికి గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు చిరంజీవి గారి గురించి మాట్లాడుకోవాలంటే ఆయన జీవితమే ఒక ఆదర్శప్రాయమైన జీవితం. ఎటువంటి కుటుంబ నేపథ్యం లేకుండా సినీ రంగంలో ప్రవేశించి ఈరోజు మకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్నటువంటి వ్యక్తి చిరంజీవి గారు. చిరంజీవి గారి కీర్తి దశ దిశలా ఈరోజు వ్యాపించినటువంటి పరిస్థితి. 1990 దశకంలోనే ఈరోజు పాన్ ఇండియా స్టార్స్, పాన్ వరల్డ్ స్టార్స్ అంటారు, కానీ 1990 దశకంలోనే మెగాస్టార్ చిరంజీవి గారు ప్రపంచవ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి గుడివాడలోని మార్కెట్ సెంటర్ లో కోయిలాపు రాము యూత్ ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కోయిలాపు రాము యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగను పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ స్వయం కృషితో ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి ఈసారి భారతరత్న అవార్డు అందుకోవాలని, ఆయన ద్వారా ఎంతో మంది చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి ఆయన అడుగుజాడలు నడుస్తున్నారని, మెగాస్టార్ చిరంజీవి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో చిరంజీవి అభిమాన నాయకులు మహేష్ నాయుడు, పెద్ది కిషోర మురళి, రాంబాబు, మహేష్ తదితర నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రోజు మరి 70వ జన్మదినం పురస్కరించుకుని చిరంజీవి గారి వేడుకలు రైతు బజారు దగ్గర పలబల్లోళ్ళు అట్లాగే కోయిలాపు రాము గారి ఆధ్వర్యంలో ఇక్కడ కేక్ కటింగ్ మరియు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవాళ మరి సేవకి ప్రతిరూపం, ఇవాళ ఆదర్శప్రాయుడు, అట్లాగే నా మానవత్వం అన్ని తీసుకున్న వ్యక్తి చిరంజీవి గారు. చిన్నప్పటి నుంచి మన ఆయన ఆదర్శంగా తీసుకుని ఎన్నో కార్యక్రమాలు
కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు ఇవాళ చిరంజీవి ఫ్యాన్స్ కానీ, ఆ అభిమానులు కానీ ఆయన్ని ఆదర్శంగా తీసుకుని మరి ప్రతి ఒక్కళ్ళు ఆయన సేవని, మానవత్వాన్ని, కృషిని అన్ని అలవర్చుకోవాలని కోరుకున్నా. అట్లాగే మరి గుడివాడ పట్టణానికి చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షుడిగా మరి మా మురళి గారు వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అట్లాగే ఆయన కూడా గుడివాడలో ఎన్నో సేవా కార్యక్రమాలు గతంలో మరి వాడరేవు గణేష్ గారు చేసేవాళ్ళు. అట్లాగే ఆయన ఆధారం తీసుకుని మరి మురళి గారు కూడా మరి టౌన్ లో మంచి సేవా కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నాం. చిరంజీవి గారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతున్న టేలర్ రాము అండ్ ఫ్రూట్ మర్చెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. గుడివాడ పట్ల చిరంజీవి అభిమానులతో అలాగే జనసేన నాయకులతో మన అమరన్న కాస్తున్న వీళ్ళందరితో కలిసి స్థానిక మార్కెట్ సెంటర్ నందు చిరంజీవి గారి 70వ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా జరుపుకున్నాం. ఈ కార్యక్రమానికి గోగరగండ బలరాం గారిని ముఖ్య అతిథిగా పిలిచి ప్రజలకి, పేదలకి మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేశాం. ఇంతేకాకుండా చిరంజీవి గారికి ప్రతి సంవత్సరం ఎప్పుడైనా సరే ఏ కార్యక్రమాన్ని చేయడానికి మేము ముందుంటాం. పవన్ కళ్యాణ్ గారు కానీ వారి కార్యక్రమాలు కూడా ముందుంటాం. ఇంతమంది యువతని సంపాదించుకున్న చిరంజీవి గారు చాలా అదృష్టవంతులు. ఆయన మరింత కాలం సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రానున్న రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు. నెహ్రూ చౌక్ సెంటర్ నందు కోల్కతాలో జూనియర్ డాక్టర్ పై అత్యాచారం మరియు హత్యకు వ్యతిరేకంగా గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీతో పాటు బీజేపీ పార్టీల నాయకులు పాల్గొని వారి యొక్క నిరసన తెలియజేశారు. దేశవ్యాప్తంగా డాక్టర్లందరికీ సరైన రక్షణ కల్పించాలంటూ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. అర్ధరాత్రికి లెక్కలే ఉన్నా కూడా వైద్య వృత్తిలో ఉండి వారు వైద్యాన్ని కొనసాగిస్తున్న సమయంలో అర్ధరాత్రి 3 గంటల సమయంలో అత్యాచారం చేసి అతి క్రూరంగా చంపడం చాలా బాధాకరం. అందరికీ నమస్కారం. నా పేరు పి యాదవ్. నేను ఈ రోజు కలకత్తాలో చంపబడిన అభయ అక్క గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అభయ అక్కను చంపిన అన్నయ్య వాళ్ళు చాలా చెడ్డవాళ్ళు. అన్నయ్య అక్క ఏం తప్పు చేసింది? అక్కను ఎందుకు అంత దారుణంగా చంపారు? తను బాగా చదువుకొని అందరికీ వైద్యం చెయ్యాలని డాక్టర్ అయింది. కానీ ఆవిడ కళను మీరు ఎందుకు పాడు చేశారు? ప్లీజ్ అన్నయ్య, జెంట్స్ అందరికీ చేతులెత్తి మొక్కుతున్నా, ఆడపిల్లలను ఆదరించండి. భారతీయులందరూ నా సహోదరులని నేను చదువుతున్నాను, మీరు చదివే ఉంటారుగా. ఎందుకు అభయాసులు ఇలా చేశారు? మా అన్నయ్య కూటమి తరఫున మా బోరగాడి శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే ఎనగల రాము గారి ఆధ్వర్యంలో నిరసన తెలపడం కోసం ఈ మహిళ ఏమైతే అత్యాచారం జరిగిన మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడ గురించి చెప్పడానికి మేము నిరసన తెలపడానికి ఇక్కడికి వచ్చాము. ఏదైనా కానీ ఆ అమ్మాయికి జరగరాని అన్యాయం అయితే జరిగింది. ఈ అన్యాయాన్ని ఎదుర్కోవడం మన వల్ల అయితే కాదు, మోడీ గారి దృష్టికి తీసుకెళ్లాలని మేము నిరసన తెలుపుతున్నాము. సరే, ఏదైనా కూడా వాళ్ళ కుటుంబానికి ఆవిడికి న్యాయం జరగాలి. వాళ్ళు ఎవరైతే ఉన్నారో అన్యాయం చేసిన వాళ్ళకి కఠినంగా శిక్ష పడాలి. ఆవిడ పడిన బాధకి రెట్టింపు బాధ వాళ్ళు పడాలని, వాళ్ళకి ఆ శిక్ష మోడీ గారు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆవిడికి ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. నిరసన తెలుపుతున్నాము. ఈ అవమానం జరిగిన ఆడవాళ్ళందరూ ముందుకు వస్తారని, వాళ్ళందరూ ఏ అమ్మాయి ఆగస్టు 9వ తారీఖు కోల్కతా నగరంలో డాక్టర్ మౌమిత అత్యాచారం అలాగే అతి క్రూరంగా చంపివేయటాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజున జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఎవరైతే డాక్టర్ మౌమిత వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి ఈ యొక్క కొవ్వొత్తుల ప్రదర్శనని చేయటం జనసేన పార్టీ తరఫున గుడివాడ నియోజకవర్గం నెహ్రూ చౌక్ సెంటర్ ప్రధాన కూడల్లో జనసేన పార్టీ వీర మహిళల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయటం చాలా బాధాకరం. ఎందుకంటే స్వతంత్రం వచ్చి ఇన్నేళ్లు గడుస్తున్నా ఆడపిల్లలకి ముఖ్యంగా వైద్యులకు కూడా రక్షణ లేని పరిస్థితుల్లో మనందరం కూడా ఈ సమాజం ఉంది.
కాబట్టి ఎవరైతే మౌమిక అత్యాచారాన్ని చేశారో వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని చెప్పి ఏదైతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి తెలియజేస్తున్నాం. ఆడపిల్లల రక్షణ లేకపోతే మన భారతదేశం ముందుకెళ్లే పరిస్థితి ఉండదు. ఏదైతే అర్ధరాత్రి లెక్కలే ఉన్నా కూడా వైద్య వృత్తిలో ఉండి వారు వైద్యాన్ని కొనసాగిస్తున్న సమయంలో అర్ధరాత్రి 3 గంటల సమయంలో అత్యాచారం చేసి అతి క్రూరంగా చంపడం చాలా బాధాకరం. కాబట్టి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్న స్వతంత్రం వచ్చి ఆడపిల్లకి ఇంకా రక్షణ లేదు. నమస్కారం. ఈ రోజు గుడివాడ నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున అలాగే మా గుడివాడ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బోనకొండ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల మేరకు ఈ రోజు నెహ్రూ చౌక్ లో కోల్కతాలో ఏదైతే సంఘటన జరిగిందో ఒక మహిళకి జరిగిన అన్యాయం గురించి ఈ రోజు నిరసన జరపడం జరుగుతుంది. ఇలాంటి అన్యాయాలు ప్రతిసారి ప్రతి రాష్ట్రంలో కూడా జరుగుతున్నాయి. ఇలాంటివి జరగకుండా మన నరేంద్ర మోడీ గారు ఏదైతే ఉన్నారో భరతమాతకి జై అనే మన నరేంద్ర మోడీ గారు అలాగే ఆడబిడ్డలకి రక్షణ కల్పించి ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఇంకోసారి ఆడపిల్లల మీద చేయి వేయాలి అని అంటే ప్రతి మగవాడికి కూడా ఆ చట్టం అనేది గుర్తుకొచ్చి తప్పు చేయాలి అని అంటే చట్టం గుర్తుకొచ్చి వెనకడుగు వేసేటట్టుగా మా నరేంద్ర మోడీ గారు కానీ అలాగే మా కొడుకుల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.